నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఫైర్ స్టేషన్ దారి మూసివేత డివైడర్ నిర్మాణం తొలగించాలని మేధావుల వినతి స్కూల్ ప్రారంభమైన గోదాములకు చేరని పాఠ్య పుస్తకాలు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి జవారీ రాహుల్ విమర్శ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ వెల్లడి మున్సిపల్ అధికారుల వైఖరిపై మండిపడిన బజరంగ్ దళ్ బీజేపీ మరికొండ మున్సిపల్ ఆఫీసులో విధ్వంసం సృష్టించిన నాయకులు ఇక డీటెయిల్ చూస్తే స్కూల్ ప్రారంభమైన పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరుకోకపోవడం వలన ఆందోళన కలిగిస్తుందని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జవారీ రాహుల్ అన్నారు. పాఠశాలలో సరైన సదుపాయాలు లేవని, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన గదులు లేవని అన్నారు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఆ మీడియం టీచరు లేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ సమస్యలపై నిర్మల్ జిల్లా బైంసా ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. పాఠ్యపుస్తకాలు అందించాలని ఈ సంవత్సరానికి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ పదేళ్ళు కేటాయించాలి. దాని సమస్య మీద అన్ని మండలాల్లో చేసి పూర్తి చేయాలని. నా పేరు జవారీ రాహుల్, ఏఎస్బి విద్యాసంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఇవాళటి నుండి ప్రభుత్వ పాఠశాలలు మొదలైనాయి. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఏ పాఠశాలకు ఇప్పటి వరకు అందలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించిన అన్నప్పటికీ సుఖ ఇప్పటి వరకు పాఠశాల పుస్తకాలు అందలేదు. అలాగనే ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తా అన్నదో రాష్ట్ర ప్రభుత్వము, ఆ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన పాఠశాలకు ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు కేటాయించలేదు. అలాగని మధ్యాహ్న భోజనము ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయిస్తలేదు. ఎందుకంటే విద్యార్థి ఎలా చదువుకోవాలని ఒక ప్రశ్నార్థకం మారింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నాయి, విద్యారంగంలో మేము మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం అన్నప్పటికీ సుఖ ఈ కల్పించకపోవడం అనేది విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ పాఠశాల మీద చిన్నచూపుగా చూడడం వలన ప్రైవేట్ పరంగా ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు విద్యను ఆశ్రయిస్తున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆల్ ఇండియా స్టూడెంట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియము ప్రభుత్వ పాఠశాలలో నెలకొల్పుతా అన్న రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను భర్తీ చేయడం లేదు. మరి ఇంగ్లీష్ మీడియము ఎలా కొనసాగుతానే అర్థం చేసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఇంగ్లీష్ మీడియం అన్నప్పటికీ ఇంగ్లీష్ టీచర్ లేనే లేదు. మరి ఎలా ఇంగ్లీషు విద్యా బోధన అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఇంగ్లీష్ మీడియం ఏదైతే స్టార్ట్ చేస్తా అన్నదో ఆ ఇంగ్లీష్ మీడియం టీచర్లకు వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్గా మేము డిమాండ్ చేస్తాము. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త ఫైర్ స్టేషన్ ఎదురుగా ఫైర్ ఇంజిన్ బండి వెళ్లేందుకు వీలు లేకుండా గుత్తేదార్ డివైడర్ నిర్మాణం చేపట్టారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే నిమిషాల వ్యవధిలో ఫైర్ ఇంజిన్ చేరుకోవాల్సి ఉంటుంది. కానీ డివైడర్ నిర్మాణంలో ఇక నుండి రాంగ్ రూట్లో వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. ఈ జాప్యం వల్ల అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో నష్టం పెరిగే అవకాశం ఉంది. కనుక జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులు స్పందించి డివైడర్ నిర్మాణం వెంటనే ఆపాలని మేధావులు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతుందని సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో 27 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డు పనులను 27వ వార్డు కౌన్సిలర్ చిరువెల్ల లక్ష్మీకాంతమ్మతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ పార్క్ ఆవరణలో చైర్పర్సన్ మొక్కలు నాటారు. జగదీష్ రెడ్డి గారికి, చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ గారికి, వైస్ చైర్మన్ బాబు గారికి, మన కమిషనర్ గారికి, ఈఓ గారికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి అంగన్వాడీకు, ఈ వార్డు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనకి మంత్రివర్గ జగదీష్ రెడ్డి గారు మనట్లో ఓటిందని మనకి నిధులు పెట్టారు. మనము 13 రోడ్లు పోపించాము. ఇప్పుడు ఇక మన చైర్పర్సన్ ఆదేశాల మేరకు, మన మంత్రి గారి ఆదేశాల మేరకు, అందరి కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్దల ఆదేశాల మేరకు, మన వార్డు ప్రజల అందరి ఆదేశాల మేరకు ఇంకా కూడా మన వార్డుని అభివృద్ధిలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరం కూడా మన వార్డు ప్రజల్లో కానీ, మన కమిషనర్ గారు కానీ, మన చైర్పర్సన్ కానీ, మన వైస్ చైర్మన్ గారు కానీ అందరూ కూడా మన వార్డు మీద బాగా దృష్టి పెడుతున్నారు. అన్ని వార్డులు కూడా చేపిస్తున్నారు. అన్ని వార్డుల మీద కూడా అభివృద్ధి తీసుకొస్తున్నారు. మన సూర్యాపేట జిల్లానే కాదు, మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మన నాయకుడు అంటే మన జగదీష్ రెడ్డి గారు అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల్లో ఉంటాడు. పొద్దున్న లేస్తే ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకుని మన జగదీష్ రెడ్డి గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూడా ఇప్పుడు వచ్చేది మనకి మంచి రోజులు కాకుండా ఉండబట్టి వర్షాలు అవన్నీ పడుతుంటాయి కాబట్టి అతిసార వ్యాధులు కానీ, మోషన్స్, వామిటింగ్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. పిల్లల్ని కానీ, ముసలాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన వార్డుని, మన ఇళ్ల ముందల, మన సందుగందులు అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలని నేను మన మహిళలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే కాలం మంచిది కాదు. మన కరోనా కూడా ఇంకా పోలేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కూడా మన చంద్రశేఖర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఆడపిల్లలకి, మహిళలకి అందరికీ కూడా ఎన్నెన్నో ప్రోగ్రాంలు పెట్టి ఎన్నెన్నో మంచిగా పనులు చేసుకుంటా, ఇలా కళ్యాణి లక్ష్మి కానివ్వండి, వృద్ధులకి ఏదన్నా సీఎం బండి కానివ్వండి, బాగలేని వాళ్ళకి కానీ మంచి చెడ్డలు కూడా మన ప్రజల్లో ఉండి మన బాగోగులు తెలుసుకుంటూ మనం ఏంటంటే ఉండి చేసే మనిషి నేను ఎక్కడ చూడలేదు, ఇంకా కూడా చూడబోతాం. ఇంకా కూడా చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తే మన మంత్రి కేసీఆర్ గారు. సూర్యాపేట జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కర్పూరం హర్షవర్ధన్ నాగారం, అరవపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అరవపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నీళ్ల విరోచనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన చుట్టూ పరిసరాలు, మన భౌతిక పరిశుభ్రత పాటించడంపై పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ మోహన్, డాక్టర్ నవీన్, డిప్యూటీ డిఎంఓ శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చరణ్, యాదగిరి, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది అమ్మా, ఇది ఒక ఇల్లు లేకపోతే ఇప్పుడు అవును, ఇవన్నీ నర్సరీ ఉన్నాయి. వాళ్ళ తండ్రి పేరు, పిల్లలు ఉన్న వాళ్ళ పేరు. వాటర్ విరేచనాలు బాగా వచ్చి నీళ్ళ విరేచనాలు అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మనం పిల్లలకు జబ్బులు రాకుండా చూసుకోవాలి. విరేచనాలు అయినప్పుడు ఏమైందంటే మన ఒంట్లో ఉన్న మినరల్స్ అంటారు వాటి, అంటే మనం ఇప్పుడు నీళ్ళలో మనం ఉప్పు అవి ఇస్తుంటాం, అంటే మన ఒంట్లోంచి అవి లవణాలన్నీ పోతాయి కాబట్టి, ఖనిజ లవణాలు పోతాయి కాబట్టి మనం వాటర్లో ఈ ప్యాకెట్ మీకు ఇచ్చిన ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ వేసి తాపితే అవి మళ్ళీ తిరిగి మన ఒంట్లో శక్తిని ఉంటుంది. అర్థమైందా? ఇంకా ఎక్కువ అయితే తగ్గట్లేనప్పుడు మాత్రం హాస్పిటల్ పోవాలి. ఏమా ఇంకా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఇంకా ఎంత ఏజ్? మరి రాబో 2 వారాలు మనకు నీళ్ళ విరేచనాల నియంత్రణ కార్యక్రమం, ఉధృత కార్యక్రమం జరుగుతుందండి. దీన్ని మనము ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ అని ఈ 2 వారాలు జరుపుకుంటాము.
మరి దీని ముఖ్య ఉద్దేశం 2014 నుంచి జరుగుతున్న కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మరణాలు 6% కంటే ఎక్కువ నీళ్ళ విరేచనాల వల్ల అవుతుంది. నీళ్ళ విరేచనాలు అయినప్పుడు ఏంటంటే మన ఒంట్లోని నీరంతా పోయి ఖనిజ లవణాలు మొత్తం మన నీళ్ళ విరేచనాల ద్వారా బయటికి పోవడం వల్ల ఈ విధమైన మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఏదైతే మనకు మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు వచ్చే ముందే మనకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మనము 5 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి తిరిగి ఈ ORS ప్యాకెట్లు పంచడం జరుగుతుంది. ఎవరికైతే ఇట్లా వచ్చే అవకాశం ఉందో వాళ్ళకి ముందుగా ప్రిపేర్ అయి ఉండడానికి మనము వాళ్ళ ఇంట్లో ORS ప్యాకెట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఎవరికైనా ఒకవేళ ఆల్రెడీ విరేచనాలు అవుతున్న వాళ్ళకి 2 రకాల ప్యాకెట్లు ఇస్తాం. దాంతోపాటు మనము మన జింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ ఇస్తాము. మరి ఎక్కువ విరేచన అయితే వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి 5 సంవత్సరాల్లో పిల్లలు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని మనము జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మానిటర్ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా సివిల్ ర్యాంకులను సాధించిన సోసిన్ అకాడమీ విద్యార్థులను అకాడమీ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము ఈ ర్యాంకులను సాధించడానికి సోసిన్ నిర్వాహకులు మంచి గైడెన్స్ ఇవ్వడమే కారణమని అన్నారు. తాము చాలా కష్టపడి చదివి ర్యాంకులను సాధించేందుకు తగిన ప్రోత్సాహం అందించిన అకాడమీకి తల్లిదండ్రులకు సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరింతగా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఆగనా నమస్కారం, నా పేరు పవిత్ర. నాకు ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్ 608 వచ్చింది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ర్యాంకర్స్ అందరికీ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ క్రియేట్ చేయడానికి సోసిన్ మ్యామ్ ఇక్కడికి పిలిచారు మమ్మల్ని. ఐఎమ్ రియలీ గ్లాడ్. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు సోసిన్ మ్యామ్. బికాజ్ నేను ఆంథ్రోపాలజీ కోచింగ్ సోసిన్ మ్యామ్ దగ్గర తీసుకున్నాను. సో ఐఎమ్ రియలీ గ్లాడ్. ఇప్పుడు స్టూడెంట్స్లో కూర్చునే దాన్ని నేను ఒక 2 years 2-3 years బ్యాక్ డిసైడ్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. అండ్ ఐ హోప్ స్టూడెంట్స్కి సెషన్ విల్ బీ హెల్ప్ఫుల్. నేను ఏదైనా చెప్పే టిప్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్. మా పేరెంట్స్ ఇద్దరు లాయర్స్. మేము వరంగల్లో ఉండేవాళ్ళం, కానీ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ చేశాను, ఆ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ 5 years నేను సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను. సో ఈ లాస్ట్ అటెంప్ట్ వచ్చేసరికి నేను సోసిన్ మ్యామ్ దగ్గర ఆంథ్రోపాలజీ క్లాసెస్ తీసుకున్నాను అనమాట. సో అది నాకు చాలా హెల్ప్ అయింది నా స్కోర్ పెంచుకోవడానికి, లిస్ట్లోకి రావడానికి. అండ్ ఈరోజు ఈవెంట్ రావడానికి నాకు చాలా ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్. ఈ స్టూడెంట్స్లో కూర్చొని టాక్ వినేదాన్ని. సో ఇట్ ఈస్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి నా జర్నీ షేర్ చేసి వాళ్ళకి నేను చేసిన మిస్టేక్స్ చెప్పి అవి చేయకుండా వాళ్ళు మంచి స్ట్రాటజీతో వెళ్ళి ర్యాంక్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోసిన్ మ్యామ్ దగ్గర నేను ఆంథ్రోపాలజీ క్లాసెస్ జాయిన్ అయ్యాను అనమాట. సో అంతకుముందు వరకు నా ఆంథ్రోపాలజీ స్కోర్ చాలా మీడియం ఉంటుంది, 100. సో మ్యామ్ దగ్గర జాయిన్ అయ్యాక నాకు అసలు ఎలా చదవాలి, ఏ విధంగా ఆన్సర్స్ రాయాలి, ఎలా ఈ సబ్జెక్ట్. నా పేరు తరుణ్ పట్నాయక్. నాకు రీసెంట్గా సివిల్ సర్వీసెస్ 2021 ఎగ్జామినేషన్లో 99th ర్యాంక్ వచ్చింది. సో డ్యూ టు దట్ ఈరోజు సోసిన్ క్లాసెస్ వారు మమ్మల్ని పిలిచి అలాంగ్ విత్ ది అదర్ ర్యాంకర్స్ ఈ ఈవెంట్ని ఏర్పాటు చేశారు. సోసిన్ క్లాసెస్లో నేను ఆంథ్రోపాలజీ కోచింగ్ తీసుకున్నాను డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మై ప్రిపరేషన్. సో ఈ క్లాసెస్ అనేవి నాకు ఆప్షనల్. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పుర ఎక్స్ రోడ్ సమీపంలో ఓ స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. డిజాస్టర్ టీం, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.
बैटरी में भी लगता था बड़ा बैटरियाँ అది కాదు వెంకటస్వామి ఆ స్ప్రే పెట్టపోయారు ఆక్రాన్ చెట్టు పెట్టి స్ప్రే వెంకటస్వామి ఆక్రాన్ చెట్టు కూడా తెప్పి ఆక్రాన్ చెట్టు ఆక్రాన్ నాజిల్ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాచూరా గ్రామ అంగన్వాడీ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా 2.5 ఏళ్లు నిండిన పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, విడిసి చైర్మన్, అంగన్వాడీ టీచర్స్ పద్మజవాణి, లలిత, శిరీష, శోభ, ఆశా వర్కర్ మమత తదితరులు పాల్గొని పిల్లలకు పలకలపై అక్షరాలను రాయించారు. అనంతరం మహాశివాలయంలో పూజలు నిర్వహించారు. మణికొండ మున్సిపల్ ఆఫీసులో బజరంగ్ దళ్ బీజేపీ నాయకులు విధ్వంసం సృష్టించారు. అల్కాపూర్లో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహానికి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు తొలగించినందుకు నిరసనగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున శివాజీ అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఆఫీస్ అద్దాలను, కంప్యూటర్లను, కుర్చీలను పగలగొట్టారు. అనుమతులు లేకుండా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే అధికారులు కేవలం శివాజీ విగ్రహాన్ని తొలగించడానికి వెనుక గల కారణాలు తెలపాలని వారు డిమాండ్ చేశారు. వైఖరి మారకుంటే పెద్ద ఎత్తున అధికారులను దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో నిన్న ఒక అల్కాపురి ఏరియాలో అనుమతి లేకుండా స్టాచ్యూ పెట్టినందుకు గాను మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు దాన్ని రిమూవ్ చేసినారు. దాని గురించి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ అందులో భాగంగా కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఆఫీస్ ప్రెమిసెస్లో గ్లాసెస్ బ్రేక్ చేయడం జరిగింది.
దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకి మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. నిన్న అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 16లో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టడం జరిగింది. వాటిని పర్మిషన్ లేకుండా పెట్టడం జరిగిందని చెప్పేసి విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది. అందుకోసం ఈరోజు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని తొలగించడం ఎందుకు తొలగించారని చెప్పేసి అడిగితే వాటికి పర్మిషన్ లేదు, వాటికి మీరు అప్లై చేసుకోండి, పర్మిషన్కి మేము సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి వాటి గురించి ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సో అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టారు కాబట్టి దాన్ని మనం ఈరోజు తొలగించడం జరిగింది. వాళ్ళు ఈరోజు అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు ఆ విగ్రహ ప్రతిష్టకు. దానికి సంబంధించినంతా కూడా మేము ఒక 3 డేస్లో రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అవునండి, మా ఆఫీస్లో కూడా వాళ్ళు కొన్ని అద్దాలు అన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వాటిపైన కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బీజేపీకి చెందిన కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరు కలిసి చేసినట్టు మాకు ఆ విగ్రహ ప్రతిష్ట గురించి ముందస్తు సమాచారం ఎటువంటి సమాచారం కూడా లేదు. దానికోసమే మేము అనుమతి లేదని చెప్పేసి తొలగించడం జరిగింది. లేదండి, అడుగున్నాను ఐడియా. హైదరాబాద్ ఓల్డ్ మలక్పేటలో ఒకరిపై 5 కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రియాజ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షలతోనే ఈ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ₹1,00,000 सीटी में बोल के वो लिखा दी, उसके पहले वो कर दी। आपको क्या होना है? डेली का क्या होना है? मेरे को कुछ भी ना होना है। लोग कहाँ रहते हो? उन्होंने मलकपेट में रहती, मैं उधर साइड रहता हूँ बाजू। अब उससे पहले भी वही लिखा दी, मैं भी खामोश बैठेगा। फिर औरत आए बोले तो क्या खामोश बैठ जाएंगे दूसरे? पूरों का वही रहता। अब इन लोग भी लेडीज है, हमारी भी फैमिली है, हम लेडीज को इन्वॉल्व कर रहे नहीं करते। आप फिर मेरा साला है, साले को था मार दी, पीछे से वार कर दी। इससे पहले उन्हें मैं दोनों मिलके करते, उसको ₹1,00,000 देते बोलते, सी टीम में लिखा ही नाम। जब उन्होंने रामलू साहब थे, फिर ऐसा नहीं करना वो डेली का क्या है, एक आध बार बोलते अच्छा दिखता, लेडीज से बोलते क्या फ़ायदा उठा लेते। सबका है, उन्हें सपोर्टा बाग में रहती है उन्हें यहाँ आगे। वो और एक शादी कर ली, उसको छोड़ी 10 जगह है उसका पूरा बैकग्राउंड। फिर सबको वो करना। अस्सलामुअलैकुम। हमारा भाई रियाज, हम लोग यहाँ पर पहले रहते थे। यहाँ पर अब थोड़े दिन हुआ हम लोग घर शिफ्ट करके 6 महीने हो रहा। 6 महीने से हम लोग यहाँ से चले गए थे। यहाँ पर आके हमारे भाई को बाजू अड़ोस पड़ोस जो लोग थे, हमारा भाई का ससुराल घर के सामने था। बच्चा हम लोग सब मिलकर आए थे बच्ची से मिलने के लिए। उन्होंने प्रेग्नेंट है, 9 मंथ्स, अब उनकी डिलीवरी है आजकल में, तो उनको हम देखने के लिए आए थे। उसमें उन लोग लड़ाई निकाल के हमारे भाई को बच्ची, ये जो बाजू वाले हैं देखिए, फरजाना नाम है उनका, उन भाइयों को लेके आके मेरे भाई को शरीफ तरकारी वाले बोल के उनको पहचान बोलते, और उन्होंने हमारे भाई को छुरियों से, खैंचियों से, बंडों से देखिए बच्ची लेडीज होके हमारे भाई के ऊपर हाथ उठाई, और हमारे भाई को पूरे जने मिलके चाकुआ वो बता रहे और उसको हमें 8 डेज से टॉर्चर कर रहे थे। आज उसको मार दिए, मायके में आके मार दी, बोल रहा था मार देता ससुराल आके। ये फरजाना, साजिद और जावेद, शरीफ और उन लोग हमको पड़ोसी हो ना उन लोग। अब तो हम लोग जाके जी नहीं दुश्मनी ऐसा कुछ भी नहीं थी। उन लोग हमेशा हम लोग के साथ ऐसे ही करते, उन लोग हर बार लड़ने के लिए आते, उन लोग हमेशा लड़ते ही रहते हम लोगों से। ये एग्जैक्टली टाइम मगरिब के बाद हुआ, और इसके फुटेज भी है जहाँ पर उन लड़े थे, वहाँ का पूरा फुटेज है, आप लोगों को पूरा क्लियर बताएंगे। और खाली पीली बच्चे को नाहक के मार के सर फोड़ दिए। वाहिद नगर रोड नंबर 4 यूनुस की दुकान बोल के मशहूर है, यूनुस की दुकान के सामने मारे वो लोग। वाहिद नगर, ओल्ड मलकपेट, वाहिद नगर। जी हम लोग कंप्लेन दिए हमारे भाई को, चादरघाट PS में कंप्लेन दिए और उनको उस्मानिया लेके गए। अभी वहाँ उस्मानिया में उनका ट्रीटमेंट चल रहा, आएंगे बाद अब क्या होगा देखना। पुलिस वाले थोड़ा हमको सपोर्ट करे तो अच्छा है। पहले भी अभी भी ऐसी कर रहे।
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూరుకు చెందిన బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు తోట గంగాధర్, బోరెడ్డి శ్రీనివాస్, నంగి జలేందర్, ఈదప నరేష్ రోడ్లు బోనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. యావత్ భారతదేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మహేష్, జెడ్పీటీసీ రవి, శర్మా నాయక్, ముచ్కూరు సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేశ్వర్, ఉప సర్పంచ్ భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫైర్ స్టేషన్ దారి మూసివేత, డివైడర్ నిర్మాణం తొలగించాలని మేధావుల వినతి. స్కూళ్లు ప్రారంభమైన గోదాములకు చేరని పాఠ్యపుస్తకాలు, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి జవారే రాహుల్ విమర్శ. ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్న పట్టణ ప్రగతి, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ వెల్లడి. మున్సిపల్ అధికారుల వైఖరిపై మండిపడిన బజరంగ్ దళ్ బీజేపీ, మరికొండ మున్సిపల్ ఆఫీసులో విధ్వంసం సృష్టించిన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీచ్ న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.